హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఒక యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురి కాబడినటువంటి సంఘటన మనకి ఇంకా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని గురించి ఇంకా చర్చలో జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అతనికి శిక్ష పడుతుందా, పడితే ఎలాంటి శిక్ష పడుతుంది, ఇవన్నీ మన అందరికీ వినిపిస్తానన్నటువంటి పరిస్థితులు అయితే తెలుసు. అయితే అసలు అలా జరగడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ జాతక రీత్యా, న్యూమరాలజీ రీత్యా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంత లవ్ చేసుకుని ప్రేమించుకున్నటువంటి ఆ జంట ఎందుకు ఇలా అయిపోయారు? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్ట్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఆయుష్మాన్ బాబు. గురుగారు, మీరు ఆ ఇష్యూ గురించి కూడా చూసే ఉండొచ్చు. ఒక యూట్యూబర్ కాబట్టి ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రచారం జరిగింది వాళ్ళ గురించి. అసలు ఎందుకని, అంటే వాళ్ళకి ఎలా జరగటానికి కారణం ఏమన్నా ఆస్ట్రోలో ఏమన్నా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా వాళ్ళ జాతకాలకి, వాళ్ళు జరుగుతున్న సంఘటనలకి సంబంధం ఉంటుందండి. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంలోనే, వాళ్ళ అన్నదమ్ముల్లో ఉన్న ఏకైక ఆడపిల్ల. అల్లారు ముద్దుగా కనిపెంచిన ఆడపిల్ల. ఎంతో ముద్దు ముచ్చట్లతో ఆ అమ్మాయిని ముద్దుగా మురిపంగా పెంచుకున్నారు. పెంచుకున్న అమ్మాయి జీవితం ఎవరో ఒక అనామకుడు ప్రేమించానంటే ఆ అబ్బాయి మోజులో పడి ఆ అబ్బాయిని వివాహం చేసుకొని ఆ తర్వాత జీవితాన్ని ఈ రకంగా దుఃఖాంతం చేసుకొని జీవితాన్ని చాలించిన అమ్మాయి జీవితం. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన జాతకాన్ని ఎవరు మార్చలేరు. మన గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా మనకి ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో మనం ఎంత కష్టపడాలి, ఎంత సుఖపడాలి, ఎంత లాభపడాలి, ఎంత నష్టపోవాలి, ఎటువంటి జీవితాన్ని అనుభవించాలి, ఎటువంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, ఎటువంటి భార్య మన జీవితంలోకి రావాలి, ఎటువంటి పిల్లలు మన జీవితంలోకి వస్తారు, ఎటువంటి బంధుమిత్రులు మన జీవితంలో ఉంటారు, మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం అనేది మన జాతకం. దీన్ని ఎవరు మార్చలేరు, అవకాశమే లేదు. అయితే ఈ పరిస్థితుల్ని డ్రైవ్ చేసే ఫోర్సు మన పేరులో ఉండే సంఖ్యాబలం. ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం మంచిదైతే మనకి జరిగే మంచిని పెంచుతుంది. ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం చెడుదైతే మన జీవితంలో, మన జాతకంలో ఉన్న దురదృష్టాన్ని, బ్యాడ్ లక్ని పెంచుతుంది. ఆ సందర్భంగా నేను చనిపోయిన వైష్ణవిని ఆ కుటుంబానికి మనం తెచ్చివ్వలేము. ఏమిచ్చినా వాళ్ళ బిడ్డ లేని లోటుని మనం తీర్చలేము. అట్లాగే ఈ హరిబాబు అనే వ్యక్తి తను కూడా అమ్మాయి పాలిట నేరం చేసి అమ్మాయిని చంపేసి తను నేరస్తుడయ్యాడు. సో అతనేమన్నా బాగుంటాడంటే అతను కూడా జైలు జీవితాన్ని గడపాల్సిందే, శిక్షను అనుభవించాల్సిందే. ఇందుకు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళ పేర్లలో ఉన్న నెంబర్ని మనం విశ్లేషిస్తే, వైష్ణవి అనే పేరులో 29వ నెంబర్ అనే ఒక బలహీనమైన అదృష్టాన్ని ఇచ్చే నెంబర్ ఉంటుంది. వైష్ణవి అనే పేరు ఇంగ్లీష్లో 9 అక్షరాలు. ఈ వైష్ణవి అనే 9 అక్షరాల పేరుకి ఉండే సంఖ్యాబలం 29వ నెంబర్ అని ఒక బ్యాడ్ లక్ నెంబర్. ఈ నెంబర్ వల్ల ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి జీవితంలో ఎవరైనా ఈ పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే, దారిన పోయే దురదృష్టం మనకు తగులుకుంటుంది. రోడ్డు మీద వెళ్తున్నాం, ఎక్కడో ఏదో గొడవ జరుగుతుంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, రాయి వచ్చి మనకు తగులుతుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొళ్ళు విసురుకునే రాయి వచ్చి వాళ్ళకి తగలపోగా మనకు తగులుతుంది, మనకు సంబంధం లేదు. అలాంటి సంఘటనలు వైష్ణవి అనే పేరు వల్ల పెట్టుకున్న వాళ్ళకి జరుగుతాయి. ఇది ఏ వైష్ణవికైనా జరుగుతుంది. నా ప్రయత్నం ఏంటంటే, ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం యొక్క విశిష్టతను గుర్తించండి. పిల్లల పేర్లు న్యూమరాలజికల్గా సరి చేయించండి, సరి చేసుకోండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. ఇది నా సందేశం. ఎందుకంటే ఇంగ్లీషు భాషలో ఉన్న యొక్క అక్షరాల విశిష్టత మనకు తెలియట్లా. ఇది పనిచేస్తోంది, ఇది తెలుసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్లోనో, ఐఫోన్లోనో వాట్సాప్ ఎలా వస్తుంది, మెయిల్ ఎలా వస్తుంది అడగట్లా, కానీ పేరులోని సంఖ్యాబలం ఎలా పనిచేస్తుందని అడుగుతున్నారు. చాలా మందికి ఆ డౌట్లు ఉన్నాయి కదా. సో పని చేస్తుంది,
తెలుసుకుంటే నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు, ఉమ్, తెలుసుకోకపోతే ఇలా నష్టపోవాల్సి వస్తుంది. వైష్ణవి అనే పేరులో ఉన్న 29వ నంబరు ప్రతి వైష్ణవికి ఇలాంటి పరిస్థితి రాకపోవచ్చు, కానీ ఏ వైష్ణవికైనా ఖచ్చితంగా జీవితాన్ని డ్యామేజ్ చేసే కష్టం వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఉమ్, 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 ప్రతి వైష్ణవి ఇట్లా లవ్ చేసుకొని జీవితాన్ని మధ్యాంతరంగా ముగించే ఒక బాధితురాలుగా ఒక మర్డర్ అవ్వబడుతుందని చెప్పట్లా, కానీ వేరే వేరే విధంగా కూడా వేరే విధంగా రావచ్చు. ఒక వైష్ణవికి నాకు తెలిసి నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ అమ్మాయి వైష్ణవి పేరు క్యాన్సర్ వచ్చింది. సో వివాహం లేదు, 35 ఏళ్ల వయసులోనే జీవితాన్ని అంతం చేసుకునే సందర్భం పరిస్థితి. ఇంకో వైష్ణవికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, ఇంకో వైష్ణవి డైవర్స్ అయింది, ఇంకో వైష్ణవికి యాక్సిడెంట్ అయింది. ఏం జరిగితే ఏంటి, పేరులో ఈ నెంబర్ ఉండకూడదు. ఉన్నప్పుడు వాళ్ళ జాతకంలో ఉన్న బ్యాడ్ లక్ మల్టిప్లై అయ్యి అది గోటితో పోయే దురదృష్టం గొడ్డలి దాకా వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వైష్ణవి అనే అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ వైషు అని కూడా పిలిచుంటారు. వైష్ణవి అని పిలిస్తే ఎంత విషమో అంతకు 10 రెట్లు సైనైడ్ లాంటి విషం వైషు. వైషు అనే పేరులో 13వ నంబర్ ఉంటుంది. 13వ నంబర్ని డెత్ నంబర్ అంటారు. అంటే చంపేస్తుంది. ఏ విధంగా చంపుతుంది? హరిబాబు చంపుతాడో, లేకపోతే ఇంకోటి చంపుతాడో, లేకపోతే ఒక బస్సు ప్రాణం తీస్తుందో, ఒక యాక్సిడెంట్ ప్రాణం తీస్తుందో, ఒక రోగం ప్రాణం తీస్తుందో తెలీదు, బట్ చంపేస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలి. తల్లిదండ్రులందరూ గుర్తెరగాలి. పిల్లల పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. పిల్లల పేర్లని షార్ట్ కట్ చేసి పిలవకూడదు. పిల్లల పేర్లైనా పెద్దవాళ్ళ పేర్లైనా ఎవరి పేర్లైనా నిక్ నేమ్స్ ఉండకూడదు, షార్ట్ కట్ నేమ్స్ ఉండకూడదు, పెట్ నేమ్స్ ఉండకూడదు. చక్కటి బలమైన పేరు పెట్టుకుంటే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా మనందరం కూడా చక్కగా అన్ని కష్టాలను అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం. ఉదాహరణకి ప్రపంచం మొత్తానికి ఒక కష్టం వచ్చింది, కోవిడ్ లాంటి కష్టం వచ్చింది. ఆ కోవిడ్ కష్టానికి ఎంతో మంది బలయ్యారు, కానీ చాలా మంది ఆ కష్టాన్ని దాటుకొని ముందుకు వచ్చారుగా కదా. ఇప్పుడు అలాంటి కష్టంలోనే ఉన్నాం మనం. ఓ యుద్ధం జరుగుతుంది, దీనివల్ల ధరలు పెరగటం, పెట్రోల్ దొరక్కపోవటం, గ్యాస్ దొరక్కపోవటం, మిగతా ఇతరత్ర విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడటం, ఇవన్నీ జరుగుతుంది. అయితే ఎవరు బలవుతారంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు బలవుతారు. ఓకే, వాళ్ళకే అవి ఫస్ట్ తగులుతాయి తొందరగా. అంటే ఇన్వైట్ చేస్తుంది అనమాట బ్యాడ్ లక్. అంటే 10% ఉండాల్సిన బ్యాడ్ లక్ 1000% అయిపోతుంది. అందువల్ల పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. ఈ వైష్ణవిని మనం కోల్పోయిన వైష్ణవిని మనం తీసుకురాలేము, కానీ నా ప్రయత్నం వల్ల మరో వైష్ణవి లేదా మరో శిరీష లేదా మరో సిరి లేదా మరో లక్ష్మి, మరో పద్మ, మరో మాధవి, మరో విజయ, ఎవరైనా సరే జీవితాన్ని అర్ధాంతరంగా అన్యాయంగా అయిపోకుండా, ఎవరి మోహంలోనో పడి లవ్ మ్యారేజ్లు అంటూ పోకుండా జీవితాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే పేర్లో సంఖ్యాబలం బాగుండాలి. పేర్లో సంఖ్యాబలం బాగుంటే మీ కష్టాలన్నీ పోతాయని కాదు, దారిన పోయే దరిద్రం ఇలాంటి జీవితాన్ని ముగింపజేసే కష్టం రాకుండా ఉంటుందని చెప్తున్నా. కనీసం మనం అవాయిడ్ చేయాలి, సేఫ్ జోన్ లో ఉంటాం. ఎలా అయితే మీకు మంచి ఉదాహరణ, కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చింది, ఎంతో మంది పోయారు, కానీ చాలా మంది సేవ్ అయ్యి నెక్స్ట్ జీవితంలోకి మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చారుగా. అట్లాగే పేర్లో ఉన్న సంఖ్యాబలం మన జీవితాన్ని శాసిస్తుంది. వైష్ణవి అనే పేరులో 29వ నంబర్ ఉంది, వైషు అనే పేరులో 13వ నంబర్ ఉంది. ఈ 2 కారణాలు. ఇంతేకాకుండా ఎవరైతే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆ అబ్బాయి పేరు హరిబాబు, హరిబాబు పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది. హరి అనే పేరులో 18వ నంబర్ ఉంటుంది. ఈ 18వ హరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది, క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే పేరులో 18వ నంబర్ ఉంటే హై టెన్షన్ నెంబరు. ఉమ్, దీనివల్ల విచక్షణ జ్ఞానాన్ని ఈ 18వ నంబర్ పేరులో ఉండటం వల్ల ఇంగిత జ్ఞానాన్ని, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. కోల్పోయి క్షణికావేశంలో చేయకూడదు తప్పు చేస్తారు. ఆ అబ్బాయి కూడా కావాలని చంపు ఉండడుగా. ఉమ్, స్టెప్ బై స్టెప్ ఆ అబ్బాయిని మీరు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూడండి. స్టార్టింగ్ లో ప్రేమ అన్నాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఆ అమ్మాయి సంపాదన మీద బతికాడు, తర్వాత ఏదో నాకు కొంచెం ఆస్తి కావాలి మా పెద్దవాళ్ళు అడుగుతున్నారు అన్నాడు, తర్వాత ఏవో డబ్బులు కావాలన్నాడు, కాదు తర్వాత ఏదో కట్నం అన్నాడు, ఆఖరికి గొడవపడి ఆ అమ్మాయి ప్రాణాలు తీశాడు. సో ఇవన్నిటికీ కారణం పేరులో ఉన్న రాంగ్ నంబర్ ప్రేరేపిస్తుంది. ఉదాహరణకి ఒక హరిబాబు అనే పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేస్తే వాడు ఇలాంటి దారుణాలకి పాల్పడడు, ఉమ్, ఉమ్, అంత దాకా తీసుకురాడు. ఉమ్, వాడు నిజంగా కుటిల బుద్ధి కలవాడే కట్నం అడిగినా కూడా, ఉమ్, కట్నం అడిగిన ప్రతి వాళ్ళు ప్రాణాలు తీస్తారా? అవును, తీరు కదా. వాడు నిజంగా కన్నింగ్ మనిషి అయినా కూడా అవును. ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాదు, వీడు నేరస్తుడు అయ్యే పరిస్థితి రాదు. ఆ అమ్మాయి ఏమో చనిపోయి పైలోకాలకి వెళ్ళిపోయింది, వీడేమో నేరం చేసి జైలు పాలయ్యాడు. కనుక మన పేర్లలో రాంగ్ నెంబర్ రాకుండా చూసుకునే బాధ్యత మనదే. ఇది మరీ ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.